స్వామీజీ చిన్న మొన్న మీరు చెప్పిన సమాధానానికి స్వామీజీ అంటే ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మనసుతో పాటు బుద్ధి కూడా వెళ్తుందా అండి? ఓన్లీ మనసు ఒకటే వెళ్తుందా? మనస్తత్వము, అహంకార తత్వము, మనస్తత్వము విరజా నదిలో వెళ్ళిపోతాయి. కేవలం ఆత్మ మాత్రమే దివ్యమైన అనుభూతిలో స్వాగతించడం. అక్కడ బుద్ధి, మనస్సు ఆ రెండు అంటూ విడిగా ఉండవు, అన్ని ఆత్మలో లీనమవుతాయి. ఆత్మే అందులో దాని యొక్క భాగాలుగా ఉంటాయి. అనుభూతి అంతా ఆత్మలోనే ఉంటుంది. పరమాత్మను చేరినప్పుడు అనుభవించడానికి వేరే మనస్సుతో పనిలేదు, వేరే బుద్ధితో పనిలేదు, వేరే చిత్తవృత్తితో పనిలేదు. ఇవన్నీ ఆత్మలోనే ఉంటాయి, ఆత్మతోనే ఉంటాయి. సహజంగా ఆత్మలో ఉండేటువంటి ప్రవృత్తులే సంసారానికి వచ్చినప్పుడు ఒక ప్రవృత్తికి బుద్ధిని, మరొక ప్రవృత్తికి మనస్సుని, ఇంకో ప్రవృత్తికి చిత్తవృత్తి అని, ఇంకో ప్రవృత్తికి అంతఃకరణమని, మరొక ప్రవృత్తికి వైశాల్యమని ఒక 6 రకాల పేర్లతో ఈ లోకంలో వేరువేరు స్వరూపాలుగా ఉండి ప్రవర్తిస్తాయి. అక్కడ చేరినప్పుడు మళ్ళీ అన్ని ఆత్మలు లీనమవుతాయి. ఈ ఆత్మ పరమాత్మలో లీనమవుతాం. పరమాత్మను చేరి పరమాత్మ కైంకర్యం చేస్తున్నప్పుడు మనం అలవాటు చెప్పిన మనస్సు, ఆత్మ మాటలు మాట్లాడినా అన్ని ఆత్మే. న్యాయంగా ఆత్మే మనస్సు, ఆత్మే బుద్ధి, ఆత్మే అంతఃకరణము, ఆత్మే అంతఃకరణ ప్రవృత్తి. కాబట్టి అంతకు మించి వేరే ఏది ఉండదు. అన్ని పనులు ఆత్మే చేస్తుంది. ఆయా పనులను బట్టి మనం ఓహో ఇది మనస్సు, ఇది బుద్ధి, ఇది అంతఃకరణం, ఇది చిత్తం అని అలవాటు చొప్పున భావిస్తాం తప్ప అక్కడ వేరే ఇంకా మనస్సు, వేరే ఇంకా శరీరం ఇవన్నీ వేరే ఉండవు. ఎందుకంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని తీసుకునేటువంటి వాడు ఈ శరీరం నుంచి ఆ శరీరంలోకి మళ్ళీ మనస్సు, చిత్తవృత్తి, ఉప శరీరం ఇవన్నీ రావాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ అవన్నీ విడిగా ఉంటాయి. ఇంకో దేహాన్ని తీసుకుంటాయి, అనుభవిస్తాయి. మళ్ళీ ఇంకో దేహంతో ఇక్కడ పనిలేదు. కాబట్టి ప్రకృతి సంబంధం ఉన్నంత వరకే మనస్సు కానీ బుద్ధి కానీ ప్రకృతి కదా. మహత్తత్వం నుంచే వచ్చింది, మనస్సు ప్రకృతి నుంచే వచ్చింది, బుద్ధి ప్రకృతి నుంచే ఇవన్నీ చేయి. మనం ప్రకృతిని దాటిపోయాం. మోక్షం అంటే ప్రకృతిని దాటి వెళ్ళాం, ప్రకృతి అతీతులమయ్యాం. కాబట్టి మనకి ఇక ప్రభుత్వ సంబంధం ఉండదు. మళ్ళీ మనస్సు ఉంది అంటే అర్థం ప్రభుత్వ సంబంధం ఉన్నట్టే, బుద్ధి ఉంది అంటే ప్రభుత్వ సంబంధం ఉన్నట్టే. కాబట్టి పరమాత్మ దగ్గర వేరే మనస్సు, వేరే బుద్ధి, వేరే చిత్తం, వేరే అంతఃకరణ ఏ ఉండదు. ఆత్మ యొక్క ఒక్కొక్క ప్రవృత్తికి ఒక్కొక్క పేరు మనం పెట్టుకుంటాం. అన్నీ అక్కడ ఉండేది ఆత్మ, పరమాత్మే, మరోటి లేదు, మరేదీ లేదు. అక్కడ కూడా మళ్ళీ ఇవన్నీ ఉంటే అదో సంసారం, మళ్ళీ అది ఈ లోకానికి సాటి వస్తుంది. కాబట్టి అక్కడ వేడికి సంబంధం లేదు. పరమాత్మ, జీవాత్మ ఎత్తైకం ఏడు పిరవిత్వం ఉందన్నవాడు తోమే ఉనకే నామాడు చేయమని తిరుప్పావులు అందరూ చెప్తుంది. ఎన్నెన్ని జన్మలు, ఎన్నెన్ని వందల వేల లక్షల కోట్ల జన్మలు గడిచినా నీతోటే ఉండాలి, నీకే సేవ చేయాలి అంటే నీవు నేననే ఇద్దరమే ఉండాలి. మన మధ్యన ఎవరూ ఉండకూడదు. జీవాత్మ పరమాత్మలు మాత్రమే ఉండాలి, మరేమీ ఉండకూడదు. మరేవి అంటే మనస్సు ఉండకూడదు, బుద్ధి ఉండకూడదు, చిత్తం ఉండకూడదు, అంతఃకరణ ఉండకూడదు. ఆత్మ పరమాత్మ మాత్రమే ఉండాలి. ఆటాటం మనకు తిరుప్పావులో కూడా చెప్తుంది. ఇదే సకల శాస్త్ర సర్వస్వ సిద్ధాంతం అంటాం. కాబట్టి అక్కడ మళ్ళీ మనస్సు, మళ్ళీ బుద్ధి యొక్క ప్రదర్శన మనకు అక్కడ ఉండదు అన్నమాట.